హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సండే వ్లాగ్ అయితే చూద్దామండి. మార్నింగ్ టు ఈవినింగ్ అయితే ఏం చేసామనేది. సో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే మేము ఉప్మా అయితే ప్రిపేర్ చేసామండి. అలానే తిన్నవైతే కడగడానికి కూడా చాలా టైం పట్టింది. సో ఆఫ్టర్నూన్ అయితే నాన్ వెజ్ అయితే చేసుకున్నామండి. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏమేమి చేసుకున్నాం అన్నది అయితే చూద్దాము. జస్ట్ సింపుల్గా రైస్ అలానే కర్రీ కబాబ్ కూడా వేసుకున్నాము. సో ఈ వీడియోలో అయితే మనము ఎలా ప్రిపేర్ చేసాము అనేది అయితే చూద్దామండి. అలానే ఈవినింగ్ అయితే మేము సెంట్రల్ మాల్కి అయితే వెళ్ళాము. సో ఈ వీడియోలో మార్నింగ్ అయితే చాలా వర్క్ ఉండిందండి. యాక్చువల్గా అయితే సాటర్డే ఈవినింగ్ అయితే మేము పాత్రలు ఏం కడగలేదు, అన్నీ అలానే వదిలేసాము. సో మార్నింగ్ ఇవంతా క్లీన్ చేసి అలానే టిఫిన్ స్టార్ట్ చేసేసరికి టైం అయితే ఎక్కువ తీసుకునింది. ఇప్పుడైతే నేను పాలు అయితే తెచ్చుకున్నాను. పాల ప్యాకెట్లు అయితే యాక్చువల్గా డైలీ అయితే కడిగే యూజ్ చేస్తామండి. అలానే సండే కదా, న్యూస్ పేపర్ కూడా తెచ్చుకున్నానండి. సండే బుక్ వస్తుంది. మాకైతే సండే బుక్ చదవడం ఎక్కువగా అలవాటు, అందుకనేసి కిందకి వెళ్ళి న్యూస్ పేపర్లు కూడా తెచ్చుకున్నామండి. సో అంతా క్లీన్ చేసిన తర్వాత టిఫిన్ అయితే స్టార్ట్ చేసామండి. ఇక్కడ గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను. వేడివేడిగా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. 2 ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. 1 కప్ అయితే రవ్వ అయితే తీసుకున్నాను, అది కూడా గోధుమ రవ్వ అండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్మా రవ్వ అనేది బాగా వేగిందనుకోండి మనకు టేస్ట్ కూడా బాగుంటుంది. అలానే ఉప్మా కూడా చాలా పొడి పొడిగా వస్తుందండి. సో ఇప్పుడు ఆల్రెడీ చూపించిన వెజిటేబుల్స్ అన్నీ నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడైతే రవ్వ వేగుతున్న మధ్యలో అయితే నేను వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాను. ఎప్పుడు కూడా ఉప్మాలోకి ఎక్కువ వెజిటేబుల్స్ వేస్తే టేస్ట్ ఉండదండి. ఆనియన్తో అయితే కరెక్ట్గా ఉంటుంది. సో 1 గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నాను కాబట్టి నేనైతే 3.5 గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నాను. సపరేట్గా అయితే బాయిల్ చేశాను వాటర్ని. ఇక్కడైతే ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్నాక ఇంగువ వేసుకొని కరివేపాకు అలానే కొత్తిమీర, ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను ఎక్కువగా ఆనియన్ వేసుకున్నానండి. ఇందులోకి ఎలాంటి వెజిటేబుల్స్ అయితే మిక్స్ చేయలేదు. అలానే పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు అలానే వాటర్ ఉడికింటాయి కాబట్టి మనమైతే తొందరగా ఉప్మా రెడీ అయిపోతుంది. సో ఇక్కడైతే నేను రుచికి సరిపడా సాల్ట్ వేసానండి. ఆల్రెడీ బాయిల్ చేసిన వాటర్ని అయితే నేను వేగుతున్న తిరగవాతలోకి వేసి ఆల్రెడీ ఉప్మా రవ్వ వేయించుంటాం కదా, అదైతే కొంచెం కొంచెంగా అయితే మనము కలుపుకోవాలండి. అలా కలుపుకోవడం వల్ల వంటలు రాకుండా ఉప్మా అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. సో చూసారు కదా, మనకైతే ఇలా ఉడుకు రావాలి. ఉడుకొచ్చిన తర్వాత మనము సిమ్లో పెట్టామనుకోండి అంతా మిక్స్ చేసి మనకైతే కరెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే సిమ్లో అయితే ఒక జస్ట్ 5 to 10 మినిట్స్ ఉడికితే చాలండి. ఉప్మా రవ్వ అనేది ఉడికింటుంది, ప్లస్ మనకు టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే నేను గోంగూర పికిల్తో అయితే సర్వ్ చేసామండి. మీకు చట్నీ కావాలంటే అది కూడా వేసుకోవచ్చు. యాక్చువల్గా ఉప్మా ఇలా చేస్తే ఎలాంటి చట్నీ కూడా అవసరం ఉండదండి. టిఫిన్ తిన్న తర్వాత అయితే స్టవ్ అలానే పాత్రలంతా క్లీన్ చేసామండి. ఇక్కడైతే సాటర్డే ఈవినింగ్ అలానే మార్నింగ్ కూడా, సండే మార్నింగ్ కూడా ఉంటాయి కదా, అన్నీ వాష్ చేసేసరికి ఇన్ని పాత్రలు అయితే అయినాయి. ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చికెన్ గ్రేవీ అలానే జస్ట్ బగారా రైస్ లాగా చేసుకున్నామండి. ఇప్పుడు ఇక్కడైతే చికెన్ కబాబ్కి నానబెట్టానండి 1/2 kg. అలానే చికెన్ గ్రేవీకి కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒక 1/2 kg చికెను, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవాలండి. ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఈ చికెన్లోకి చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇక్కడ మీకు సరిపడా కారానికి తీసుకోవాలండి. అలానే కర్డ్ కూడా వేసుకోవాలి. నేనైతే ఒక గులాబ్ జామ్ కప్ అంత కర్డ్ తీసుకున్నానండి. అంతా అయిన తర్వాత ఇదైతే నీట్గా ఒక 1/2 అవర్ అయినా నానబెట్టాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఒక 2 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. చిన్నగా కట్ చేసుకొని ఇదైతే మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలండి. నేనైతే ఒక 2 టమాటాలు అయితే తీసుకున్నాను. ఆనియన్ ప్లస్ టమాటా కూడా బాగా వేయించుకోవాలి. అంతా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేషన్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అయితే ఉడుకుతున్న టమాటో అలానే ఆనియన్ గ్రేవీలోకి అయితే కలుపుకోవాలండి. సో ఇప్పుడు నేను చికెన్ అంతా నీట్గా మిక్స్ చేస్తున్నాను. ఈ చికెన్ అంతా వాటర్ అంతా వదిలిన తర్వాత
మనమైతే ఇందులోకి పచ్చిమిర్చి అలానే కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ఈ చికెన్ అయితే ఒక 10 మినిట్స్ అయినా ఉడకాలి. చికెన్ ఉడికేలోపు నేనైతే ఇక్కడ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకొని అలానే సాల్ట్ వేసుకొని మనమైతే ఇక్కడ ఫ్రై చేసుకోవాలండి. గరం మసాలా అంతా వేసుకొని సో ఇక్కడంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెము పసుపు అలానే గరం మసాలా, ధనియాల పిండి వేసామనుకోండి మనకైతే తిరగవాత అన్నము ప్రిపేర్ అయిపోతుంది. సో ఆలోపు అయితే నేను చికెన్ గ్రేవీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఈ గ్రేవీని అంతా బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకైతే వాటర్ అనేది కరెక్ట్గా ఉంది. చికెన్ గ్రేవీలోకి కొంచెం కారం అయితే యాడ్ చేశాను. కారం తక్కువగా ఉన్నందుకు అలానే ధనియాల పిండి, గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు అన్నీ యాడ్ చేసిన తర్వాత మనకైతే కర్రీ కన్సిస్టెన్సీ చూసుకోవాలండి. నాకు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో మనమైతే ఒక ప్లేట్ పెట్టి ఆయిల్ అవుట్ సైడ్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఉడుకుతున్న చికెన్ గ్రేవీలోకి స్మూత్గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చికెన్ గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. వాటరు అలానే మసాలా, ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయినాయి. సో చూసారు కదా, ఫైనల్గా చికెన్ గ్రేవీ అనేది ఇలా అయితే ప్రిపేర్ అయ్యిందండి. ఇప్పుడు దీనికి కాంబినేషన్గా నేనైతే రైస్ ప్రిపేర్ చేశాను కదా, సో ఆ రైస్లోకి మనము 2 వడ్డించుకున్నాం అనుకోండి, మంచి కాంబినేషను. ఎలాంటి బిర్యానీ కూడా అవసరం లేదండి. ఇలా మనమైతే తిరగవాత పెట్టిన అన్నంలోకి చికెన్ గ్రేవీ అనేది వడ్డించుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ప్లస్ మనకు ఇంట్లోనే తిన్న తృప్తి, హెల్తీగా కూడా మనమైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మేమైతే కబాబ్తో అయితే సర్వ్ చేసుకున్నామండి. ఫైనల్గా మాకు ఆఫ్టర్నూన్ లంచ్ అనేది ప్రిపేర్ అయ్యింది. సో ఈవినింగ్ అయితే మేము సెంట్రల్ మాల్కి అయితే వెళ్ళామండి. జస్ట్ మాకైతే వాకబుల్ డిస్టెన్సు. సో మేమైతే ఇప్పుడు సెంట్రల్ మాల్లోకి అయితే ఎంటర్ అయినాము. యాక్చువల్గా స్టార్టింగ్లోనే ఫిష్ అక్వేరియం ఉంటుందండి. సో ఇప్పుడు మేమైతే లెఫ్ట్ సైడ్ వస్తే KFC ఉంటుంది. సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో జస్ట్ స్లిప్పర్స్ మాత్రమే ఉంటాయి. అంటే మనకైతే షూలు కూడా అన్నీ ఉంటాయి అనుకోండి. అన్నీ 50% ఆఫర్ అయితే ఉందండి. థర్డ్ ఫ్లోర్లో కిడ్స్ సెక్షన్ ఉంటుంది. యాక్చువల్గా మేమైతే క్లాత్స్ కోసం అయితే వెళ్ళామండి, నచ్చితే తీసుకుందాము అని. సో ఇప్పుడైతే మేము సెకండ్ ఫ్లోర్లో స్లిప్పర్ అలానే షూలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇది కూడా అంతే. థర్డ్ ఫ్లోర్లో అంతా చిల్డ్రన్ సెక్షన్ అండి. న్యూ అరైవల్ ఏమన్నా ఉన్నాయేమో అయితే వెళ్ళాము. అన్నీ 50% ఆఫే అండి. సో చిన్నపిల్లలకైతే చాలా బాగుంటాయి సెంట్రల్ మాల్లో. అలానే క్వాలిటీలు కూడా బాగుంటాయండి. ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉంటుంది. అంటే మనకు టాయ్స్ ఉన్న దగ్గరే ఆడుకోవాలండి. యాక్చువల్గా అయితే లోపలికైతే అలో చేయరు, చిన్నపిల్లడు కాబట్టి మేమైతే ఆడిచ్చాము. యాక్చువల్గా అయితే ఇక్కడ అంతా కిడ్స్ సెక్షన్ అలానే అంతా టాయ్స్ ఎక్కువగా ఉంటాయండి. అన్నీ అయిన తర్వాత మనకు రైట్ సైడ్ వచ్చామనుకోండి, ఇదైతే బర్త్ బేబీలకండి. చాలా చిన్న చిన్న క్లాతులు కూడా ఉంటాయండి, పుట్టినప్పటి నుంచి కూడా. సో అలానే లేడీస్ సెక్షన్లో కూడా కొత్తగా ఏమైనా ఉన్నాయేమని అయితే వెళ్ళామండి. అంతా అయిన తర్వాత ఈవినింగు అలానే వస్తూ పానీపూరి కూడా తిన్నాము. సో మాకైతే సండే మార్నింగ్ టు ఈవినింగ్ అయితే ఇలా కంప్లీట్ అయ్యిందండి. ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.